ధర్మవరం నుండి సంజీవపురం వరకు వచ్చిన బస్సు వెళ్తోంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేనండి కాటమయ్య కొండ. ముందుటి ట్రైన్ జర్నీ వ్లాగ్లో చెప్పాను కదండి, మన ప్రయాణం హిందూపురం నుండి కాటమయ్య కొండ వరకు అని. ఇదేనండి ఆ కాటమయ్య కొండ. ఈ కొండపైన కాటి కోటేశ్వర స్వామి ఆలయం ఉంది. అందుకే ఈ కొండని కాటమయ్య కొండ అని అంటారు. బస్సు దిగిన ప్లేస్లో నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి, నడుచుకుంటూ వెళ్ళచ్చు. గుడికి సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకాను చూడండి, విగ్రహాలు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన శిల్పాలు గుడి ప్రాంగణంలోనే శిల్పాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడుతున్నాయి చూడండి. ఇటువంటి బండరాళ్ళు ఒక 3 కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి కింద పడిపోయాయంట. ఏమంటే అవి జనాలు ఎవరూ లేనప్పుడు దొర్లుకుంటూ వచ్చి పడ్డాయంట. అక్కడ వారు చెప్తూ ఉంటారు. స్వామి మహిమ వల్ల ఆ బండరాళ్ళు గుడికి ఏమాత్రం తగలకుండా కింద పడిపోయాయని అంటుంటారు. కాటమయ్య కొండకు వచ్చిన వాళ్ళు పాల పొంగులు పెట్టుకోవడం విశేషమండి. ప్రతి మాఘమాసం నెలలో 3వ ఆదివారం నాడు ఇక్కడ కొండకు వచ్చి పాల పొంగులు పెట్టుకుంటూ ఉంటారు భక్తులు. ముందుగా ఇలా నుగ్గులు తయారు చేసుకొని వాటితో కొత్త కుండలో బెల్లమన్నం తయారు చేసుకుంటుంటారు. వాటినే పాల పొంగులు అంటూ ఉంటారు. అన్నం పొంగొచ్చేటప్పుడు పాలు పోస్తాము. వచ్చిన కుటుంబ సభ్యులందరూ ఇలా ఒక్కొక్కరు పాలు పోస్తారు. అన్నం పొంగి వచ్చేటప్పుడు వాటినే పాల పొంగులు అంటాము. మాఘమాసం 3వ ఆదివారం నాడు ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. కొండపైకి చాలామంది భక్తులు వస్తారు పాల పొంగులు పెట్టుకొని, అలాగే స్వామివారిని దర్శించడానికి. వీటిని కొండముచ్చులు అంటారా? ఈ కొండపైన మామూలు కోతుల కంటే ఇటువంటివే ఎక్కువ ఉన్నాయి. వీటి అల్లరి అంతా ఇంత కాదు. ఆలయం దగ్గరికి కొన్ని మెట్లు ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువగా ఏం లేవు. కొన్ని మెట్లు ఎక్కగానే స్వామివారి ఆలయం ఉంటుంది. పైన షెడ్ లాగా కనపడుతుంది కదా, అక్కడ వరకే ఉండేది మెట్లు, ఎక్కువగా ఏం లేవు. అక్కడితో ఇంక మెట్లు అయిపోతాయి. ఇదేనండి స్వామివారి ఆలయం. బయట నుంచి వ్యూ ఇది. చూడండి, ఇక్కడ కూడా ఎంత క్యూ ఉన్నారో స్వామివారి దర్శనానికి. నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయం ఇది. ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవస్థానం. ధ్వజస్తంభం దగ్గర ఇలా పూజలు చేశారు భక్తులు. ఆలయం లోపల ఏర్పాటు చేసిన నంది విగ్రహం శ్రీ కాటి కోటేశ్వర స్వామి వారి గర్భాలయం అండి ఇది. పూలతో ఎంత బాగా అలంకరించారో చూడండి స్వామివారిని. స్వామివారి దర్శనం కాస్త జూమ్ చేద్దాం, బాగా కనపడుతుంది. ఇందాక అనుకున్నాం కదండి గంగమ్మ ఆలయం అని, అక్కడికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ గృహలాగా కనపడుతుంది కదండి. గుండు లోపల ఒక పెద్ద గుహలాగా ఆ లోపల ఉన్నారండి గంగమ్మ అమ్మవారు. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల గంగమ్మ విగ్రహాన్ని సరిగ్గా చూపించలేకపోయాను. కొండపై నుంచి వ్యూ ఇది. ఇందాక మనం చూసాం కదండి గంగమ్మ అమ్మవారు ఒక పెద్ద గుండు లోపల గృహలో ఉన్నారు కదా. ఆ
గంగమ్మ తల్లి కోసం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం ఇది. మళ్ళీ మాఘమాసం నాటికి ఈ ఆలయం పూర్తి అవుతే బాగుంటుంది. స్వామివారి దర్శనం అయిపోయిందండి. మెట్లు దిగి ఇలా వస్తున్నాం. దర్శనం బాగా అయ్యింది. కొండ దిగి వచ్చిన తర్వాత ఒక చిన్న షాపింగ్ ఏరియా మాదిరి ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లల కోసం. చూడండి, కాటమయ్య కొండ ఫుల్ వ్యూ ఇది. కాటమయ్య కొండకు ధర్మవరం నుంచి అలాగే అనంతపురం చుట్టుపక్కల పల్లెల నుంచి, అంటే రాప్తాడు ఆ చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు ఉన్నాయి కదండి, అక్కడి వారు ఎక్కువగా వస్తుంటారు. స్వామివారి ఆలయం కనపడుతోంది కింద నుంచి. ఈ కాటమయ్య కొండకు ఎలా చేరుకోవాలంటే ధర్మవరం నుంచి అనంతపురం వెళ్ళే మార్గంలో సంజీవపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో తిరిగితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బత్తలపల్లి అనే ఊరికి అతి సమీపంలో ఉంది సంజీవపురం. అలాగే అనంతపురం నుంచి వచ్చేవారైతే అనంతపురం ధర్మవరం వెళ్ళే పల్లె వెలుగు బస్సులు ఎక్కాలి. డైరెక్ట్గా అనంతపురం నుంచి సంజీవపురంలో దిగచ్చు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు కాటమయ్య కొండకి. కదిరి ప్రాంతం నుంచి వచ్చేవారైతే డైరెక్ట్గా బత్తలపల్లిలో దిగాలి. ఎందుకంటే కదిరి ప్రాంతం నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ బస్సులు ఈ సంజీవపురంలో ఆగవు. అందుకోసం బత్తలపల్లిలో దిగి బత్తలపల్లి నుంచి సంజీవపురం అనే ఊరికి ఆటోలో వెళ్ళచ్చు. ఆటోలో అయితే బత్తలపల్లి నుంచి సంజీవపురానికి ఒక మనిషికి 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మేము సంజీవపురం నుంచి బత్తలపల్లి వరకు ఆటోలో వెళ్తున్నాము. ధర్మవరానికి అనంతపురానికి రాష్ట్రంలోని చాలా ఊర్ల నుంచి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. బత్తలపల్లిలో 4 రోడ్ల కూడలి ఉందండి. ముందు పోతే కనపడుతుంది. ఇక్కడ 4 ఊర్ల రోడ్లు కలుస్తాయి. అవి అనంతపురం నుంచి ఒకటి, ధర్మవరం నుంచి ఒకటి, కదిరి నుంచి ఒకటి, మరొకటి తాడిపత్రి నుంచి, ఇలా 4 రోడ్లు కలుస్తాయి బత్తలపల్లిలో. బత్తలపల్లి నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బస్సు కనపడుతున్నది అనంతపురం రోడ్డు. ఇది వచ్చి తాడిపత్రి రోడ్ అండి. ఇది కదిరి నుంచి వచ్చే రూట్. ఇది ధర్మవరం రూటు, ధర్మవరం వెళ్ళే రూట్ ఇది. ఇప్పుడు బత్తలపల్లి నుంచి ధర్మవరం వెళ్ళే బస్సు ఎక్కాము. బస్సులో చూడండి ఎంత రష్ ఉందో. మేము లాస్ట్ సీట్లో కూర్చున్నాము. బత్తలపల్లి నుంచి ధర్మవరానికి బస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ధర్మవరం వెళ్ళి అక్కడి నుంచి హిందూపురం వెళ్ళాలి. బత్తలపల్లి నుంచి ధర్మవరం వెళ్ళే రూట్ అండి ఇది. ధర్మవరానికి సమీపిస్తోంది. ఈ ఊరి పేరు గొట్లూరు అండి. గొట్లూరు అనే గ్రామం ధర్మవరం నుంచి అనంతపురం వెళ్ళే రూటులో అతి సమీపంలో ఉన్న గ్రామం ఇది ధర్మవరానికి. ఇంచుమించు ధర్మవరానికి వచ్చేసామండి. ధర్మవరం అవుట్స్కర్ట్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. చూడండి ధర్మవరం ఊరు. ఇది ధర్మవరం నుంచి హిందూపురం వెళ్ళే బస్ అండి. బత్తలపల్లి నుంచి ధర్మవరం వచ్చాక మళ్ళీ మేము హిందూపురం వెళ్ళే బస్సు మారాము. ఇది చాకర్లపల్లి రైల్వే గేట్ దగ్గర. ధర్మవరం నుంచి హిందూపురం వచ్చే దారిలో ఉన్న చాకర్లపల్లి. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది ఇక్కడ.
బస్సు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కర్వ్ తిరుగుతుంది. హిందూపురం దగ్గరగా వచ్చేసామండి. మనం హిందూపురానికి అతి సమీపంలో ఉన్న కొట్నూరు చెరువు మీద ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మనం అనంతపురం సైడ్ నుంచి హిందూపురానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చెరువుని చూసే ఉంటారు. ఎందుకంటే అటు సైడ్ నుంచి వచ్చే ప్రతి బస్సు ఈ చెరువు కట్ట మీద నుంచే ప్రయాణం చేయాలి హిందూపురంలోకి. ఇప్పుడే కొట్నూరు చెరువు కట్ట దిగి ప్రయాణిస్తున్నాం. హిందూపురం అవుట్స్కట్స్ ఇవి. హిందూపురం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం. హిందూపురం నేమ్ బోర్డు చూడండి. వెల్కమ్ టు హిందూపూర్. ఊరిలోకి ఎంటర్ అయ్యాము. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నామండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. గుడ్ బై.